పుట్టి ఉన్నాడు మహాతల్లి ఆ సానందముని ఎలాగ ఉన్నాడంటే అలాంటప్పుడు ఆ పూర్వతులు పోయి తల్లిని దూరుకున్నాడు. ఆ మహాతల్లి ఎన్నికలు పుట్టుకొని వచ్చాడు కదా, ఆ మహాతల్లి రెండు ఒక్కులుగా చీలిపోయిందంట. మహాతల్లి ఆ మహాతల్లినిగా ఏ విధంగా పూర్వవినుతుడు చేస్తున్నాయా? రక్తము మాత్రము కారిపోయిన రక్తం మాత్రం ఒక డొక్కలో పోసి ఆ రక్తం మాత్రం డొక్కలో పోసి పాపం చేశాడు. శవాన్ని అలాంటప్పుడు మాత్రము కారిపోయిన రక్తం మాత్రము తల్లిదండ్రులుగా మాత్రం పూసిన వాడి జాతి చెక్కల పెట్టి మాత్రం ఉందంట. ఆ జాడములో జాతి చెక్కల పెట్టిలో మాత్రం మన అతను నిలబెట్టి నాయనా నా సిన్ని కొడుకు నాయనా నా సిన్ని కుమారుడా నాయనే మాట్లాడలేవా కంటి చూపు రామోటి మాటే బిడ్డగానా లేకపోయినా సచ్చిదానంద సదానందోడా ఏమని ఎత్తరించలేవా గోధుమ రంగు సాయనున్నాడు అడుపులో ఉండంగా భక్తులు భద్రులుగా చేసి ఆ బ్రహ్మదేవుడినే కూడా మాట్లాడాడు. అంటే పుట్టినాక కళ్ళు లేకుండా కన్ను గుడ్డు నోరు మాట్లాడకుండా ఎందుకయింది? ఆ రోజు 25 సంవత్సరాల వ్రతం పట్టింది కదా భద్రదంతి. ఒక్కరోజు శ్రమించింది దేవుణ్ణి. నీకు పెట్టిన పాము పత్తి పుట్టోడికి పెట్టినా నాకు ఫలితం ఉన్నే, నోరు లేనుడికి పెట్టిన ఫలితం ఉన్నే, నీకు ఏం పెట్టి నాకు ఏం పొలం రాన్నది తల్లి. అందుకని తల్లి శాపన పెట్టక తప్పదని ఆ నోరు లేకుండా కన్ను లేకుండా చేసినాడంట దేవుడు. అప్పుడు ఆ బిడ్డ చాలు చూసి ఎలా దుఃఖపోతున్నాడు ఆ పొరమేశ్వరుడు ముసలాయన. సచ్చిదానందా
కుమారా నాయనా సత్తానందా దేవుడు మూడు అగ్గులు పోయినాం ఎందుకు కుమారా మనం పుట్టి సుఖము ఏం పరం ఉంది తండ్రి అని కొన్ని తల్లి మాత్రమే రెండు ఈ పక్క ఆ పక్క సిరి సగము తిరిగిపోయి ఒక మహాతల్లి గట్టి తెగులు మరి ఏం చేయపు రక్తం భక్తులు పోసి శిలాదల్ల మాత్రం పెట్టి జాజిక్లో గుడ్లో పెట్టి నేల పోయే నిలచములారా పైన పోయే పొత్తులారా ఇల్లులారా పుల్లారా ఇదిగో ఈ శపాన్ని మీరు కానీ వచ్చిస్తే మీ శిరసు బద్దాలుగా పేలి పావలన్నా మాత్రము తీర్చుకుని మాత్రం పుదాల మంది పెట్టుకుని తల్లిని అరుణాను హస్తాను అడిగిలో పాతపడ్డ శివాలను కూడా వదిలివేసి అప్పుడు పోతున్నాడంట పాపం ఏ ఊరెత్తుకుంటామా ఏ పెళ్లికి పోదామా ఎప్పుడైతే మన బిడ్డకి పేరు వస్తుందా ఎప్పుడైతే గట్టి చూపు నోటి కూడా పగులుతాడా అనుకుని ఊరు వస్తున్నాడు బ్రాహ్మణ ఎత్తుకొని వస్తా ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎదురు ఊరు వచ్చారయ్యా. కానీ ఆ రోజు కదా వాటి పొంది వేసి ఉన్నాడే యముడు మీద యముధర్మరాజు మీద ఆయన వచ్చినాడంట వాళ్ళకి అదే వాళ్ళ సరిపోతాం. అప్పుడు కవసం అయిపోతుంది. అప్పుడు వచ్చి ఏమని చెప్పాడు, ఏమరా ఆ బోర మీద ఆ బిడ్డ ఎవరు నువ్వెవరు అడిగాడంట. మధ్యలోకి వచ్చి నేనా నాట్యం నేను ఏమనైనా ఓహో అయితే దానికోసం ఏడ్చుకుంటా తీసుకెళ్తున్నావా బిడ్డని? ఇప్పుడు ఆ బిడ్డని తొడుక్కొని పోతున్నావా? నేను నోటి మాట కంటి తెప్పిస్తాను ఆయన. అంటే ఈ బిడ్డ పుట్టి ఎన్ని రోజులు అయింది? ఈ బిడ్డ పుట్టి 3 రోజులు. ఓహో 3 రోజులు పెట్టి ఎవరన్నా మాట్లాడతారా? కన్ను తెలిసి వస్తారా?
లేదు నాయనా ఆ, ఈ బిడ్డ పుట్టి 3 రోజులు అవుతున్నాయి కానీ ఆ. ఈ బిడ్డ పుట్టి మాత్రము ఆ, తల్లి కడుపులో 12 సంవత్సరాలకి ఓ 12 నిమిషాలు 12 గంటలు పుట్టింది బాలకుమారుడు. ఏదేది ఈ బిడ్డ 12 సంవత్సరాలు పుట్టినాడా? అవును. అప్పుడు అనుకున్నాడంట నార్దాముని అంటే ఆ రోజు వాటి పంది వేసుకున్నాం మనం. నీకంటే జిమ్మించే వాళ్ళు లేరంటే సత్యవంతుడు పుడతాడు తీసుకొచ్చి నీ ఏమో ఒక వీడు పెడతానని. అప్పుడు ఆ బిడ్డ సాయి చూసి కూడుకున్నా చూసి అప్పుడు చేయి చూసుకొని చూస్తున్నాడంట. ఇముడు కాడ గండం లేదంట, ఇముడు చేతిలో గండం లేదంట. వీడైతే ఏమవుతాడు? పాలించి చూడగా మరణం రాత లేదంట. వీడైతే ఇముడు ఓడిస్తాడు అనుకున్నాడు. నార్దాముని అలా కాదండి. ఎంతోడు మన చేతిలోకి చిక్కాడు అనుకున్నాడంట. ఒకరే మాట్లాడరా నేను తలకైతే పక్కన ఎత్తన పోయి తీగి మనకు వచ్చి కాలు తగులుకుంటాయి ఇదమైనది. ఈడైతేనే ఈవులో మరణం రాత లేదు కాబట్టి ఈడైతేనే ఈవులో వీడు పెడతాడు అనుకుని అయినా అయ్యా వెక్కడాకి వేసాను భూమిలోనా గాల ఒక మహామునే కాదు, నాదులు కాదు, మాకంటే పెద్ద గురువులు ఉన్నారమంటావు. మగవాళ్ళకి నోరు లేని వాళ్ళకి నోరులు వస్తున్నాయంట. ఆడికి మద్దతు తీసుకొని వెళ్తావా నీ కుమారుణ్ణి? అయ్యా అడుగులు అడుగు యమలు తడుతాడా ఆయన నాకు సుఖం కాదు తండ్రి. స్వామి నాకు సుఖము లేదు. 25 సంవత్సరముల నుంచి అరణమైన అద్దుమానము శత్రు మధ్యమంతా తిరిగి వేసారి ఇదిగో ఈ భగవాన్ ఇంకా కనుక్కొని 3 రోజుల నుంచి తిరుగుతున్నా. ఎవడు మాట్లాడండి నాతో. అవును ఆయన అంటే నీ బిడ్డకి ఏం కావాలా? చదువు ఊరు రావాలా? కడుసుకు రావాలా? సరే అప్పుడు పెద్దోళ్ళ కన్నా పలకలు లేవంట, బలపాలు లేవు, ముందొచ్చిన నేల రాస్తారంట. అప్పుడు మాత్రము అలాగా గోడ కనుక్కున్న కూర్చోమన్నాడు. పాపము వాళ్ళ తండ్రి పోరాడు. అప్పుడు ఆ పిల్లవాడిని పెట్టుకొని ఏం రాస్తున్నాడంటే ఆడ వచ్చినప్పుడు
కుడి అత్తమ్మ పట్టుకొని ఏలుగా కుడి పాదమాలు పట్టుకొని నాయనా ఆ, ఓ ఆ, ఓ నా ఆ, నా అని రాశాడంట. అయ్యా ఓ అన్న అచ్చరానికయ్యా నా తాతయ్య సందాన ఓ దేవనందనాన సందాన ఓ సుత్తులే ఓడుకొచ్చినాయా సందాన ఓ దేవనందనాన సందాన నాన్న అచ్చరానికైతే ఓడేని సందాన ఓ రాజవందనాన సందాన ఓ సుత్తులే ఓడికి ఓడాయా తందాన సందాన ఓ దేవనందనాన సందాన ఓ అన్నచ్చరానికి ఏముడేయ్యా వాక్కులు కూడా అంత నా అన్నచ్చరానికి నామకరణాలు ఉన్నాయండి. మా నచ్చడానికి మాట్లాడుతున్నా. అయ్యా నేత చుట్టి ఓడికొచ్చినారా సందాన ఓ దేవనందనాన సందాన తాత ఓయ్ ఏరా అయ్యా ఓయ్ గురువుకు శిశువు శుద్ధులు చెప్పేది సందాన ఓ దేవనందనాన సందాన తాత పుష్టు మాత్రం అప్పుడు తొలగిపోతున్నాడు నవ్వుకుంటున్నాడు అంటే కూర్చున్న నా బిడ్డకి నేను ఆ పర్వాలేదు తండ్రిగా వాటికాలం వచ్చినది తండ్రి చూపు వచ్చినది కలిసి కూర్చుని నాలుపక్కల చూస్తున్నాడు వస్తున్నాడు మహానుభావుడు ఓపికతో కూడా మాట్లాడుతున్నాడు నేను పర్వాలేదు చెప్పి తొలితూగిపోతున్నాడు బ్రాహ్మణి పాప మా గోడ మీద కదా గోడ కలుసుకొని అప్పుడు ఏమడుతున్నాడంటే భలే. తాత పోస్ట్ ఏం రాసినావు మాట చెప్తాను ఆ? నా నాలుగు ఏమొచ్చారు రాశావు తాత ఓ నా మొదటి అక్షరము ఓ రాజా తర్వాత తర్వాత నా రాజా తర్వాత మహారాజా ఓ నా మూడు రాసినావు తాత. అవును తాత ఆహా నాయన అచ్చరానికయ్యా నా తాత. అయ్యా సందాన ఓ దేవనందనాన సందాన వానికి నాలుగేళ్ళని అయ్యేవి కంటాడమ్మా సందాన ఓ దేవనందనాన సందాన ఓ అన్న అచ్చరానికయ్యో నా తాత. వాయ సందాన ఓ దేవనందనాన సందాన దానికి ముక్కులో చెప్పుకుంటాడే. సందాన ఓ రాజవందనాన సందాన తాత, ఉమ్. ఓ నచ్చనికి ఒత్తుంది ఆహా. నాచనికి నాకు మామకరమైంది భలే. చెప్పు తాత. చెప్పమంటావా నాయనా ఆ. ఒళ్ళు చెప్పుకోరా ఓ అంటే ఉమ్, వడలు కాదు ఉమ్. నా అంటే నా ముందర పెట్టు ఆ. మా అనే లోపల మాయం చేశాను తాత మీరేమంటోళ్ళు మేము కాంతులు బ్రాహ్మణుడా బ్రాహ్మణులు కౌంటోళ్ళా బ్రాహ్మణులు అండి తాత ఉమ్. మీకు ఓంపు సొంత తక్కువ అయితే తర్వాత ఏం చేస్తారు జైలు పెట్టి లోపల దోహేస్తాం అన్నమాట ఇంకో కూడా ఇంకో హోండి అంతేగాని ఇక నేను ఇది గుర్తులు చెప్పలేవా ఒత్తులు గిత్తులు. ఓ తాత నేను చెప్పుతానా నా తాత. అయ్యా తందాన ఓ దేవనందనాన తందాన తాత నాన్న కోసం పెట్టినాడా సానందం. తందాన ఓ దేవనందనాన తందాన తాత నువ్వు చదువుకోవడం తాత నేను 14 సంవత్సరాలుగా రామాయణం రాసి ఉన్నాను పుట్లో చేయాలి కానీ పుట్టలో కూర్చొని 14 సంవత్సరాలు రాశాడు ఆయన నువ్వు 14 సంవత్సరాలు నువ్వు పుట్టలో కూర్చో చదువుకుని ఉంటే పుస్తకాలు కట్ట తాత నా తల్లి కడుపులో నేను 12 సంవత్సరాలు తాత నా తాత. అయ్యా తందాన ఓ దేవనందనాన తందాన నాయా సరిచేయుండానా నా తాత. తందాన ఓ రాజవందనాన తందాన తాత నన్ను చెప్పుకుంటావు నువ్వు చెప్తావు తాత ఆయన నాకు తెలిసి నేను చెప్పా ఆ, నీకు తెలిసి నువ్వు చెప్పరా తాత ఓయ్ తాతల మాత్రం కోసం వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు చెప్పినారు నాయన అలాంటప్పుడు ఏం చెప్తాడు సందమని గుంటూరు పోయి పెళ్ళెక్కించిందంట తాత నువ్వే కూర్చో నేను చెప్తాను నువ్వే చెప్పు నాయనా తాత అందా ఇందా వినందా అనందానన్నారు తాత ఓయ్ అందా ఇందా వినందా అంటే మాత్రం ఏమన్నది తాత అర్థం చేసి ఆమెను అడగాలరా తప్పగా అది అయినా కానీ ఈ అరణ్యము లేదు ఈ ఆకాశము లేదు తాత
భూలోకము లేదు, ఆకాశం లేదు తాత. లేనప్పుడు ఒకటి జడాయి నేను తాత. సముద్రం ఎలా కొనదో అదే మాదిరి కొనేది భూలోకం అంతా. ఆ జడామేవుడు ఏ ఊరు పుట్టారంటే ఆది జాంబాడే తాను పుట్టాడు. ఆది జమ్మడుగా పుట్టాడు సృష్టిలో ముందుగా పొలానికి తక్కువగా ఆడు జవుడు పుట్టగానే తాతయ్య తర్వాత తాతం భూదేవత లేదు, ఆకాశం అనేది లేదు, జ్ఞానం పోయే జడమేమిటి అని తాత ఒక్కటే ఉండదు సముద్రం. ఒక సముద్రం. ఇప్పుడు మన శబలు ఏడు పెట్టుకుని చూడండి, ఊరి శబ్దం వస్తుందో లేదు. ఆ ఓయిన శబ్దంలో తాత సముద్రంలో తాతయ్య, సముద్రంలో తాతయ్య ఆరు చిగితయ్య తాన బుద్ధిలో మూడైపోయిందన్న ఏమంటుందంటే ఓ జమ్మత్త నా కాము తెచ్చరా కాములో చూడా రేపు సోమలా కాదు, ఆదివారం అమాస అమాస రోజు మాత్రం వేస్తామంటే నువ్వు గరగరగరగర కరిగిపోయి చెట్టుని తరువు ధరించు. నేను పుందులు వెళ్తుంది, నేను ధరించుకుంటా. నా కుడి రెక్క అలా కాదు, చూపిస్తా నీకు. నీ కాము దిగుతుంది అన్నాడంట. ఆది జమ్ముడు అనయా పోయి ప్రేమ అంటే గుడ్డిది. అవును, అమ్మని మరుస్తుంది, తల్లి మరుస్తుంది, అడ్డుగోళ్ళ కూడా ఎదురు దిగుతుంది. ఆ ప్రేమకి దాసురాల మహంతము నేను వస్తాను తాతయ్య అలాగనే అన్నదంట పాపం. అదే ఆదివారం అమాస నాడు ఈ జామమూర్తి బుద్ధులు అవతారం